నేను ఇంతకు ముందు కూడా ఇలాగే నీకు కాఫీ షేర్ చేసి ఇచ్చేవాడినా? ఐ మీన్ ఒక కేర్ టేకర్‌తో ఇలా చనువుగా కాఫీ షేర్ చేసుకునేవాడినా? అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, అప్పుడే రాథోడ్ అక్కడికొచ్చి, "సార్ మీరు డైలీ నాకు కూడా ఆఫీస్‌లో ఇలా కాఫీ షేర్ చేసి ఇచ్చేవారు" అని రాథోడ్ చెప్తాడు. "అవును సార్, నాకు కూడా డైలీ ఇచ్చేవారు" అని బాగి చెప్తుంది. "ఎందుకలా?" అని అమర్ అంటాడు. "సార్ మీరు అంత మంచి స్థానంలో ఉండి కూడా పక్క వాళ్ళని ఎవరిని కూడా చిన్న చూపు చూడరు. అందరిని మీతో సమానంగా చూస్తారు. మీరు చాలా మంచివారు సార్. మీకు అసలు అహంకారమే లేదు. అదే మీ మంచితనం. అందుకే మీరు అలా చేస్తారు" అని రాథోడ్ అంటే, "అవును సార్. మీకు అంత మంచితనం ఉంది కాబట్టే ఆ అలవాటు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండిపోయి ఇలా అలవాటు ప్రకారం మీరు నాకు కాఫీ షేర్ ఇచ్చారు" అని బాగి చెప్తుంది. "కానీ మీరిద్దరూ ఏదో విషయం నా దగ్గర దాచిపెడుతున్నారు అనిపిస్తోందని" అమర్ అంటాడు. "అలా దాచడానికి ఏం లేదు సార్" అని బాగి చెప్తుంది. "సార్ మేమేమి దాచట్లేదు కానీ మిస్సమ్మ పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేయి. స్కూల్‌కి తీసుకువెళ్ళాలి కదా! టైం అవుతోంది" అని రాథోడ్ చెప్తాడు. అలాగేనంటూ బాగి పక్కకు వెళ్ళి అమర్ సాసర్‌లో పోసిచ్చిన కాఫీని చాలా సంతోషంగా తాగుతూ ఉంటుంది. అమర్ కూడా ఇంకోవైపు తన గదిలో తాగుతూ ఉంటాడు. బాగి అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత యాదమ్మ కూరగాయల సంచి పట్టుకొని మనోహరి ఇద్దరు లోపలికి వస్తారు. "ఏంటి యాదమ్మ ఈసారి కూరగాయల సాకుతో బయటికి వెళ్ళొస్తున్నారా?" అని రాథోడ్ అంటే, "ఏంటి రాథోడ్ సాకని మాట్లాడుతున్నావు?" అని చెంబా అంటుంది. "అంటే మీరు సంత నుంచే కదా వస్తున్నారు. అదే అడుగుతున్నానని" రాథోడ్ అంటాడు. ఈ రాథోడు మనసులో ఏదో పెట్టుకొని ప్రతిసారి మనల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు మనోహరి అని చెంబా అంటే, "ముందు ఆ పిల్లని చూడాలి. ఈ రాథోడ్‌తో మనకెందుకు పద వెళ్దాం" అని మనోహరి అంటుంది. బాగి కిచెన్‌లో పాలు పెడుతూ ఉంటుంది. అప్పుడే పిల్లలు గుడ్ మార్నింగ్ రాథోడ్ అంటూ హాల్‌లో ఉన్న రాథోడ్ దగ్గరికి వస్తారు. "ఏంటి పిల్లలు మీరింకా రెడీ అవ్వలేదా? స్కూల్‌కి టైం అవుతోంది" అని రాథోడ్ అంటే, "ఏంటి రాథోడ్ మా హాలిడేస్ ఇంకా అవ్వలేదు. నువ్వు ఆ విషయం మర్చిపోయావా?" అని పిల్లలు అడగటంతో, "ఓహ్! అవును కదా! మీకింకా హాలిడేసే కదా!" అని రాథోడ్ అంటాడు. "మిస్సమ్మ నాకు మిల్క్" అంటూ పిల్లలు కేకలు పెట్టడంతో, "తెస్తున్నా" అని బాగి చెప్తుంది. బాగి పిల్లలకి పాలు, కాఫీ ఇస్తూ ఉంటుంది. ఈ లోపల మనోహరి, చెంబ నిద్రపోతున్న బుజ్జమ్మ గదిలోకి వెళ్తారు. బుజ్జమ్మ ముఖం నిండా కూడా దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటుంది. మనోహరి మెల్లగా బుజ్జమ్మ దగ్గరికొచ్చి దుప్పటి తీసి చూడగా బుజ్జమ్మ ముఖంలో ఆరు ముఖం దయ్యంలాగా కనిపిస్తూ ఉండటంతో మనోహరి వణికిపోతూ, "చెంబా చెంబా ఆరు దయ్యం నాకు కనిపిస్తోంది" అని మనోహరి మెల్లగా చెప్తూ వణికిపోతూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావు మనోహరి? అక్కడ ఆరు ఉండటం ఏంటి?" అని చెంబ అంటే, "కావాలంటే నువ్వే వెళ్లి చూడు" అని మనోహరి అంటుంది. "ఉండు చూస్తానని" చెంబ దుప్పటి తీయగా అక్కడ బుజ్జమ్మ ఉంటుంది. "చూసావా ఇక్కడ బుజ్జమ్మే నిద్రపోతోంది. ఆ రణ్వీర్ మాటలు నీకు బాగా తలకెక్కినట్లున్నాయి. అక్కడేమో నమ్మనట్లే మాట్లాడావు కదా! ఇక్కడికొచ్చిన తర్వాత ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు" అని చెంబ అంటుంది. అప్పుడే బుజ్జమ్మ నిద్రలేపి, "గుడ్ మార్నింగ్ మనోహరి ఆంటీ. గుడ్ మార్నింగ్ యాదమ్మ. మీరేంటి పొద్దున్నే నా గదిలో ఉన్నారు? ఓహ్! నన్ను నిద్ర లేపటానికి వచ్చారా? నన్ను నిద్ర లేపటం అంటే మీకు అంతిష్టమా?" అని బుజ్జమ్మ అంటే, "ఈ పిల్లేంటి చెంబ అలా మాట్లాడుతోందని" మనోహరి గుసగుసలాడుతూ ఉంటుంది. "ఆ పిల్ల మామూలుగానే మాట్లాడుతోంది మనోహరి" అని చెంబ అంటుంది. "నేను నిన్న బాగా అలసిపోయాను కదా! ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళి పాలు తాగేసి నేను ఆడుకోవాలి" అని బుజ్జమ్మ వెళ్తూ ఉంటే, "నిన్న రౌడీలని చితక్కొట్టి అలసిపోయింది ఈ పిల్లో కాదో నేను ఇప్పుడే తేల్చేస్తానంటూ అరుంధతి" అని మనోహరి పిలవగానే బుజ్జమ్మ ఒక్క క్షణం ఆగిపోయి, "ఏంటి మనోహరి" అని ఆరులాగా మాట్లాడి మళ్ళీ వెనక్కి తిరిగి, "ఆ! ఆంటీ" అని గ్యాప్ ఇచ్చి పిలుస్తూ చెప్తూ ఉంటుంది. "ఏ నేను అరుంధతి అని పిలవగానే నువ్వు ఆగి మరీ మాట్లాడుతున్నావు ఏంటి?" అని మనోహరి అంటే, "నేను మరి అరుంధతినే కదా మనోహరి" అని గ్యాప్ ఇచ్చి ఆంటీ అని చెప్తూ ఉంటుంది. "హే! నువ్వు బుజ్జమ్మ కదా!" అని మనోహరి అంటే, "అది నా నిక్ నేమ్. నా అసలు పేరు అరుంధతి" అని కొంచెం మనోహరి వణికిపోయేలా రీసౌండ్‌తో చెప్తూ ఉంటుంది. "నేను మళ్ళీ వచ్చి మాట్లాడతానని" బుజ్జమ్మ వెళ్తుంది. తర్వాత రాథోడ్ హాల్‌లో నిలబడి ఉంటే, "గుడ్ మార్నింగ్ రాథోడ్" అంటూ అక్కడికి రావటంతో, "అదేంటి ఎప్పుడు అంకుల్ అని పిలిచేది ఇప్పుడు రాథోడ్ అని పేరు పెట్టి పిలుస్తోంది" అని రాథోడ్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. "పాలందరూ అక్కలు, అన్నలు తాగేశారా?" అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, "అందరూ తాగేశారు. ఇదిగో నువ్వే తాగాలంటూ" బాగి పాల గ్లాస్‌తో వస్తుంది. పాల గ్లాస్ ఇవ్వగానే బుజ్జమ్మ బాగి బుగ్గపై ముద్దు పెడుతుంది. "ఏంటి ఇలా ముద్దు పెడుతున్నావు?" అని బాగి అడగటంతో, "అప్పుడు పెట్టలేకపోయాను కదా! అందుకే ఇప్పుడు పెట్టానని" బుజ్జమ్మ అంటుంది.
నిన్న పెట్టాల్సింది ఈరోజు పెడుతున్నావా అని బాగి అంటే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోనని బుజ్జమ్మ అంటుంది. కానీ నువ్వు ఇప్పుడు ఇలాగే మాట్లాడుతావు. మీ నాన్న మాయలో పడి నన్ను అస్సలు పట్టించుకోవు అని బాగి అంటే నేను నిన్ను మర్చిపోను, ఆయన్ని మర్చిపోను అని వేలు పెట్టి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ ఆరు ఫోటోని చూస్తూ అలాగే నిలబడి ఉంటాడు. అందరినీ పట్టించుకుంటా అని బుజ్జమ్మ పాల గ్లాస్‌తో ఆరు ఫోటో దగ్గర నిలబడి ఉన్న అమర్ దగ్గరికి వస్తుంది. రాథోడ్ ఇవాళ బుజ్జమ్మ వింతగా ప్రవర్తిస్తోంది కదా అని బాగి అంటే, అవును మిస్సమ్మ కొత్తగా ప్రవర్తిస్తోంది అని రాథోడ్ చెప్తాడు. ఏవండీ అని బుజ్జమ్మ పిలవగానే అమర్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. అయితే వెంటనే బుజ్జమ్మ సార్ అని మాట మార్చేస్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను ఏమండి అని పిలిచావా అని అమర్ అంటే, నేను మిమ్మల్ని సార్ అని కూడా పిలుస్తాను. నిన్న నా బర్త్‌డే మీరు చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు డాడీ. థ్యాంక్ యూ సో మచ్ అంటూ బుజ్జమ్మ అమర్ బుగ్గపై ముద్దు పెడుతుంది. మెల్లమెల్లగా బుజ్జమ్మలో అక్క లక్షణాలు బయటకు వస్తున్నాయి అని బాగి అంటే, అవును మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. ముగ్గురు పిల్లలు గార్డెన్‌లో ఫుట్‌బాల్ ఆడుకుంటూ ఉంటే, బుజ్జమ్మ చేత్తో పాల గ్లాస్ పట్టుకొని గార్డెన్‌లోకి వస్తుంది. హాయ్ అని చెప్తూ ఉంటే వీళ్ళు చూసుకోకుండా బాల్ బుజ్జమ్మ వైపు తన్నేస్తారు. దాంతో ఫుట్‌బాల్ కాస్త బుజ్జమ్మకి తగులుతుందని పిల్లలందరూ కంగారు పడుతూ ఉంటే, ఒక చేత్తో పాల గ్లాస్ పట్టుకొని ఇంకొక చేత్తో బాల్‌ని తనకు తగలకుండా బుజ్జమ్మ పట్టేసుకుంటుంది. బుజ్జమ్మ కాస్త ఉండి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. నిన్ను చూసుకోలేదు తెలుసా? బాల్ నీ వైపు దూసుకు వచ్చింది. సారీ బుజ్జమ్మ అని పిల్లలు చెప్తుంటే, నాకేం కాలేదు కదా అన్నయ్య. మీరు ఆడుకుంటూ ఉండండి. నేను ఒకరితో మాట్లాడి రావాలి అని బాల్ వాళ్ళకిచ్చేసి పాలు తాగేస్తుంది. పిల్లలు ఫుట్‌బాల్ ఆడుకుంటూ ఉంటే బుజ్జమ్మ చెట్టు దగ్గరికొచ్చి హాయ్ గుప్తా గారు అని పిలవగానే గుప్తా గారు కంగారు పడిపోతూ నేను మీకు కనిపించుచున్నానా అని అడుగుతూ ఉంటాడు. ఎప్పుడూ కూడా నువ్వు నాకు కనిపిస్తూ ఉంటారు కదా గుప్తా గారు అని బుజ్జమ్మ అంటుంది. ఆ జన్మలో కాదు నువ్వు మళ్ళీ పునర్జన్మ ఎత్తితీరు కదా అని గుప్తా గారు అంటే నేను పునర్జన్మ ఎత్తలేదు. చనిపోయిన పాప శరీరంలో నా ఆత్మ దూరింది అంతే అని బుజ్జమ్మ అంటుంది. నువ్వు ఎప్పుడూ మమ్మల్ని తిప్పలు పెడుతూ ఉంటువా అని గుప్తా గారు అంటే ఏంటి గుప్తా గారు నేనెప్పుడు మిమ్మల్ని తిప్పలు పెట్టానని బుజ్జమ్మ అంటుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మమ్మల్ని నువ్వు ముప్పు తిప్పలు పెడుతూ ఉంటావు. నీకు తెలియంది కాదు కదా! నీ శక్తుల్ని ప్రదర్శించటం మొదలు పెట్టేశావా అని గుప్తా గారు అంటే ఏంటి నాకు శక్తులున్నాయా అని ఏమీ తెలియనట్లు బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది. నీ నటనా కౌశల్యము మళ్ళీ మొదలుపెట్టితివా అని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే మనోహరి, చెంబ బాల్కనీలో నుంచి చూస్తూ ఉంటారు. ఏంటి చెంబా అది ఎవరితో మాట్లాడుతోంది అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే ఇక చెంబ గమనించేసి ఆ పిల్లకి ఒక దైవశక్తి తోడుగా ఉందని రణ్వీర్ చెప్పాడు కదా! ఆ పిల్ల ఆ దైవశక్తితోనే మాట్లాడుతోంది అని చెంబ అంటే లేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నట్లు ఉంది అని మనోహరి అంటుంది. లేదు ఆ దైవశక్తితోనే మాట్లాడుతోందని చెంబ కన్ఫర్మ్ చేస్తుంది. ఎవరా దైవశక్తి అని మనోహరి అడగటంతో చెంబ మంత్రాలు వేసేసి సాక్షాత్తు ఆ చిత్రగుప్తునితోనే ఆ బుజ్జమ్మ మాట్లాడుతూ ఉంది మనోహరి. అప్పుడు అరుంధతికి చిత్రగుప్తుడు తోడుగా ఉండటం వల్లే కదా అరుంధతిని ఏమీ చేయలేకపోయాము. ఇప్పుడు కూడా ఆ చిత్రగుప్తుడే తోడుగా ఉన్నాడు అని చెంబ అంటే, అయితే దాని సంగతి నేను తేలుస్తానని మనోహరి అంటుంది. నువ్వేమీ చేయలేవు మనోహరి. నీ పని ఇక అయిపోయినట్లే. నీ అంతం మొదలైపోయింది అని చెంబ అంటే, ఊరికే అలా భయపెట్టకు. అది నన్నేమీ చేయలేదు. ఇప్పటి వరకు నాకేమైనా అయిందా అని మనోహరి అంటే, ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. నీకు అర్థం కావటం లేదు అని చెంబ అంటుంది. నీకంటే గోడ కంటే మించిన మంత్రగాడిని తీసుకొచ్చి ఆ పిల్ల పని చెప్తాను అని మనోహరి చెప్తుంటే, అప్పుడే బుజ్జమ్మ ఈ మనోహరికి తంబు చూపిస్తూ ఉంటుంది. ఏంటి చెంబ ఆ పిల్ల నాకు అలా చేయి చూపిస్తోంది అని మనోహరి అంటే, నువ్వు కయ్యానికి కాలు దువ్వుతున్నావు కదా! సరే అన్నట్లు ఆ పిల్ల చెయ్యి చూపిస్తోందని చెంబ అంటుంది. మనోహరి ఆంటీ రెడీనా? నేను కూడా రెడీ అని చెంబ చెప్తుంది. మనోహరి చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఏమిటి బాలిక ఆ మనోహరి మళ్ళీ కుట్రలు చేస్తోందా అని గుప్తా గారు అంటే, దానికి ఇంకేం పనుంది గుప్తా గారు అని బుజ్జమ్మ అంటుంది.